టీడీపీ జనసేనలు ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు మద్దతు ఇచ్చారు. ఇది జరిగిన తర్వాత ఏమైందంటే శ్రీనివాసులు నాయుడు పీఆర్టీ అభ్యర్థి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్సీ బీజేపీ మద్దతు ఇచ్చింది. దాంతో కూటమిలో ఉండేటువంటి విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి. బీజేపీ ఒక అభ్యర్థికి మద్దతు ఇచ్చింది, టీడీపీ జనసేన ఒక అభ్యర్థికి మద్దతు ఇచ్చింది. మీరు రామ్మోహన్ నాయుడు స్టేట్మెంట్లో కూడా బీజేపీ అన్న పదమే లేదు, టీడీపీ జనసేన అని మాత్రమే అన్నాడు క్లియర్గా. భారతీయ జనతా పార్టీ బ్యానర్ పెట్టుకోలేదు, కానీ నాయకులు ఓపెన్గానే వాళ్ళ అనుకూల ఉపాధ్యాయ సంఘమైన ఆపస్ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ్, ఇది ఆర్ఎస్ఎస్ అనుబంధ ఉపాధ్యాయ సంఘం, వారు క్లియర్గా శ్రీనివాసరావుకి మద్దతు ఇచ్చారు. బీజేపీ నాయకులు తిరిగారు, బీజేపీ కార్యకర్తలు తిరిగారు. బీజేపీ బహిరంగ ఓపెన్గానే శ్రీనివాసరావుకి మద్దతు ఇచ్చింది. రియాలిటీ ఇది. మద్దతు ఇచ్చిన తర్వాత అందుకే ఇప్పుడు అచ్చెన్నాయుడు పల్లా శ్రీనివాసరావు వాళ్ళు మాట్లాడేది ఎవరు గెలిచినా మా వారే అనడానికి కారణం అది. పోటీ చేసిన ప్రధాన ప్రత్యర్థుల్లో ఎవరు గెలిచినా మా వాళ్ళు ఉంటారు ఎట్లన్నా, అది సాధ్యమా? నెంబర్ 1 నెంబర్ 2 మా వాళ్ళు ఎట్లుంటారు? నెంబర్ 1 నెంబర్ 3 అన్న అర్థం ఉన్నదేమో కొద్దిగా. నెంబర్ 1 నెంబర్ 2 ఇద్దరు మా వాళ్ళే అంటున్నారు. సో అందువల్ల క్లియర్గా బీజేపీ టీడీపీ జనసేన విడిపోయి పోటీ చేశాయి. సో వాట్ డస్ ఇట్ ఇండికేట్ అంటే బీజేపీ చేసిన సూచన టీడీపీ జనసేనకి ఇక్కడ ప్రధానం కాదు, టీడీపీ పట్టించుకోకపోవడం వల్ల జరిగిన రాజకీయ పరిణామం. బీజేపీ గెలిచింది, టీడీపీ ఓడింది కదా. బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి గెలిచాడు, తెలుగుదేశం మద్దతు ఇచ్చిన అభ్యర్థి ఓడిపోయాడు. ఇది రియాలిటీ కదా, కళ్ళ ముందు కనబడుతున్నది. ద పొలిటికల్ మెసేజ్ ఇస్ లౌడ్ అండ్ క్లియర్ కదా. అది తెలుగుదేశం పార్టీ సెల్ఫ్ గోల్ కదా అది.